హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించి ఎకనామిక్ క్లాసెస్ ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ అనేది ఒక 5 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ఇప్పుడు కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇది మనకి వృద్ధి, అభివృద్ధి అని చెప్పేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చూస్తాం. ఇది మనకి యాక్చువల్‌గా థర్డ్ పార్ట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజెస్ అని చెప్పేసి. అంతకుముందు మనకు పాత సిలబస్‌లో అయితే మనకి ఇండియన్ ఎకనామీలో భాగంగానే ఉండే. ఇది అండ్ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్, పావర్టీ అని చెప్పేసి. అవి మనకు థర్డ్ పార్ట్‌లో ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. మనం ఇండియన్ ఎకనామీకి సంబంధించి 5 చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్‌గా ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్లాస్ నేను చేయడం జరిగింది. చూసిన వాళ్ళకి చెప్తున్నా. ఆల్రెడీ ఆ క్లాస్ నేను ఛానల్ నుంచి తీసేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ నేను కొంచెం ఇటు అటు తిప్పి చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి ఆ వీడియోని తీసేసి మళ్ళీ నేను ఇది క్లాస్ చేస్తున్నాను. ఓకే, చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి క్లాసు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చెప్పడం జరిగింది కాబట్టి ఆ చిన్న మిస్టేక్ వల్ల కూడా మన కాన్సెప్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ క్లాస్ చేయడం జరుగుతుంది. రైట్, మనము ఫస్ట్ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తాం. దాని తర్వాత ఈ డెవలప్డ్ కంట్రీస్, అదేవిధంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి మనకి అల్పాభివృద్ధి దేశాలు. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి అంటాం. అంటే లక్షణాలు అని చెప్పేసి ఎట్లా ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మెజర్మెంట్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ అంశాలు కావచ్చు. అలాంటివి మనం ఈ క్లాస్లో అంటే ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్లో భాగంగా ఉంటాయి మనకి. ఇది మనకి చాప్టర్. దీంట్లో భాగంగా ఆర్థికవేత్తల యొక్క సిద్ధాంతాలు, ఆర్థికవేత్తల యొక్క గ్రంథాలు, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. దాంట్లో మనకి అభివృద్ధికి నిరోధకంగా కొన్ని ఉంటాయి, అభివృద్ధికి ప్రోత్సహించేటివి కొన్ని ఉంటాయి. ఈ విధంగా మనం కంపారిజన్ చేస్తూ మనము చాలామంది ఆర్థికవేత్తలు వస్తారు ఈ టాపిక్లో భాగంగా మనకి. మనం వారి యొక్క సిద్ధాంతాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ సిద్ధాంతం యొక్క కాన్సెప్ట్ మనకి మైండ్లో ఉండాలి. చాలా సింపుల్గా ఉంటే మనం మంచి స్కోర్ చేయొచ్చు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ వచ్చేసి. రైట్, మనకు ఫస్ట్ క్లాసే కొంచెం కాన్సెప్ట్ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ నేను దీన్ని చేస్తున్నాను. ఓకే, దీని తర్వాత మనం కంటిన్యూషన్ చేస్తాం. రైట్, అందులో భాగంగా మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి మనకి కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అంటాం. అది మనం ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి చూస్తాం. అయితే మనకి ఇక్కడ ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్ మనం ఆర్థిక వృద్ధి అంటాం. ఈ ఆర్థిక అభివృద్ధి అంటే మనకు అల్పాభివృద్ధి దేశాలకు చెందుతుందని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ మనము అక్కడ ఆ క్లాస్లో ఈ మిస్టేక్ అని చెప్పడం జరిగింది. సంకుచిత భావన అనేది ఆర్థిక వృద్ధిది, విస్తృత భావన అని చెప్పేసి ఆర్థిక అభివృద్ధి. బ్రాడ్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధి సాధించిన తర్వాతనే మనము ఆర్థిక అభివృద్ధిని సాధిస్తాం. ఎట్లా అంటే మనకి ఇది కేవలం ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మకం మాత్రమే అని చెప్పేసి చూసుకోవాలి. పరిమాణాత్మకం మాత్రమే. అయితే మనకి ఆర్థిక అభివృద్ధి అనేది మనకి జనరల్గా పరిమాణాత్మకతో పాటు గుణాత్మకం ఉంటుంది. రైట్, పరిమాణాత్మకతో పాటు గుణాత్మకం కూడా మనకి ఉంటుంది. రైట్, ఓన్లీ పరిమాణాత్మకం, ఇదేమో పరిమాణాత్మకతో పాటు గుణాత్మకం. అంటే ఖచ్చితంగా ఇక్కడ మార్పు అనేది గుణాత్మకంగా కూడా మనకి ఉండాలి. నెక్స్ట్ దీంట్లో వృద్ధి జరిగితే ఆర్థిక వృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మనకి వృద్ధితో పాటు మార్పు సంభవించాలి, చేంజెస్ అనేది రావాలి. ఓకే, కేవలం వృద్ధి జరగడం కాదు, చేంజెస్ అనేది కూడా రావాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆర్థిక వృద్ధిలో చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, మనకి గ్రోత్ ఉంది అనుకుంటాం. ఆ గ్రోత్తో పాటు మనకు ఇతరత్ర అంశాల మీద దాని ప్రభావం ఉండాలి. ఫర్ సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చేంజెస్ కావచ్చు, ఇతరత్ర వాతావరణ మార్పుల్లో భాగంగా మనం దాంట్లో టెక్నాలజీని సాధించుకొని ఆ వాతావరణాన్ని ఎఫెక్ట్ చేసే అంశాలను మనం ప్రభావితం చేయడం కావచ్చు. ఇట్లా రకరకాల అంశాలలో కూడా మార్పు వస్తేనే మనము ఆర్థిక అభివృద్ధి కింద తీసుకుంటాం. కేవలం గ్రోత్ ఉంటే కాదు, గ్రోత్తో పాటు చేంజెస్ అనేది రావాలి, పరివర్తన మార్పులు అనేది దీంట్లో ఉంటే ఆర్థిక అభివృద్ధి మనం తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం శారీరక పెరుగుదలను మనం ఆర్థిక వృద్ధి అనుకుంటే, శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదలని మనము ఆర్థిక అభివృద్ధిగా తీసుకుంటాం. అంటే కేవలం మన శారీరక పెరుగుదల ఉంటే సరిపోదు కదా, శారీరక పెరుగుదలతో పాటు మనకి మానసిక అభివృద్ధి కూడా, మానసిక పెరుగుదల ఉంటేనే మనకి దాన్ని మనము ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి కింద తీసుకోవచ్చు. అట్లా మనకి ఇది పంపిణీని సూచించదు అని చెప్పేసి ఇంకొకటి ఉన్నది, ఇది పంపిణీని సూచిస్తుంది అని చెప్పేసి ఇంకొకటి కాన్సెప్ట్. అంటే సంకుచిత భావన కాబట్టి పంపిణీని డిస్ట్రిబ్యూషన్ని సూచించదు. ఇక్కడ మనకి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు, ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం అనేది అవసరం అని చెప్పేసి ఆర్థిక అభివృద్ధిలో చూసుకోవాలి.
ఈ ఆర్థిక వృద్ధిలో మనకి ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రభుత్వ ప్రమేయం అనేది అవసరం. ఎందుకంటే ఇది అల్పాభివృద్ధి చెందిన దేశాల యొక్క కాన్సెప్ట్ కాబట్టి ఇనిషియేట్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళని వృద్ధి అనేది కొనసాగిస్తూ ఉంటే మనకి ఫైనల్గా మనము వృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి నుంచి మనం వృద్ధి అనేది తీసుకోవచ్చు. అల్పాభివృద్ధి చెందిన దేశాలకి ఈ ఆర్థిక వృద్ధి అనే కాన్సెప్ట్ మనకి పరిమాణంతో పాటు మనకి గుణాత్మక మార్పులు అనేది రావాలని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది ఏం లేదు, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మనకు చిన్నగా స్మాల్గా ఇది ఏం లేదు. దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీరు తెలుగు అకాడమీలో చూసుకోవచ్చు. తెలుగు అకాడమీకి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ దీంట్లో మనం చెప్పడం జరిగింది. ఏదో బ్రాడ్ అంశాలు ఏం లేవు, కాన్సెప్ట్ ఇంతే. ఈ ఆర్థిక అభివృద్ధి అక్కడ మనం చిన్న మిస్టేక్ చెప్పడం జరిగింది కాబట్టి మనం నేను క్లాసు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఈ క్లాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, జనరల్గా మనం చూస్తే ఈ ఎకనామిక్ సంబంధించి మనము నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్, 5 years ప్లాన్స్ అని చెప్పేసి, దాని తర్వాత మన అగ్రికల్చర్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇండియన్ ఎకనామిక్ సంబంధించి మనకు పెండింగ్ ఉన్నది ఒకటే, ఇండస్ట్రియల్ ఒకటి, డెమోగ్రఫీ ఒకటి. దాంట్లో ఇండియన్ ఎకనామిక్ చూసుకుంటే కంప్లీట్గా అయిపోతాయి. ఇది మనకు థర్డ్ పార్ట్లో వస్తుంది, కాకపోతే దీన్ని మనము ఇందులో భాగంగానే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.